మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ వాక్య ధ్యానాలను అనుసరిస్తూ మీరు ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం, ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలోని చివరి లైన్ నేను చదువుతున్నాను. 18వ వచనంలోని చివరి లైన్, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని వాక్యంలో ఈ కనిపెట్టుకొనుట గురించి మాట్లాడేటప్పుడు భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఉదయకాలము కొరకు కావలి కాయువాడు ఉదయకాలము కొరకు ఏ విధంగా కనిపెట్టుకొనుచున్నాడో ఆ విధంగా నేను కనిపెట్టుకొనుచున్నాను ప్రభువా అంటాడు. అలాగే ఒక దాసి యజమానురాలి చేతి వైపు చూచున్నట్లు ఆశతో కనిపెట్టుకొనుచున్నాను. ఆశతో కనిపెట్టుకొనుట. ఒక దాసుడు తన యజమానుని వైపు కనిపెట్టడం అన్నది ఆశ, నిరీక్షణను కలిగి చేసేది ఉంది. కనుక ఈ కనిపెట్టుకోవడం అన్నది మన విశ్వాస జీవితంలో చాలా 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 ఉన్నతమైనటువంటి అనుభవం. దేవుని యొక్క ఆలోచన కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క ఉద్దేశ నెరవేర్పు కొరకు మనం కనిపెట్టుకొనవలసినంత రీతిలో మనం కనిపెట్టుకుంటే అది మనకు ధన్యకరం, అది మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యంలో కనిపెట్టుకొనవలసినంతగా కనిపెట్టుకొనపోవటాన్ని బట్టి చాలా ఆశీర్వాదాలు కోల్పోయిన వ్యక్తులు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ దేవుని కొరకు కనిపెట్టుకొని వాడు ధన్యుడు. నిజమే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచం చాలా చాలా త్వరగా నిర్ణయాలు చేసుకోవాల్సినటువంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా నిర్ణయాలు చేసుకునే ప్రపంచంలో మనం ఉంటున్నాం. అయితే ఎలాంటి ఉరుకుల పరుగులు, ఎలాంటి ప్రపంచం స్పీడ్గా వెళ్తున్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లో కూడా నిజమైన విశ్వాసులంగా మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. అది మనకు ఆశీర్వాదం అనే ఆలోచన మనం ఆ వాక్యం నుంచి మనం తీసుకొని వచ్చాం. ఆ ముందు ఒక మాటను నేను చదువుతున్నాను, అది నాకు చాలా చాలా ఇష్టమైంది. ఆ మాటను బట్టి నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. ఆ మాట నేను ఒకసారి చదువుతున్నాను. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. అదే ఆ వచనంలో ఆ ముందు మాటను నేను చదివాను. ఆయన మిమ్మల్ని కరుణింపవలనని నిలవబడి ఉన్నాడట, వెయిట్ చేస్తున్నాడట. నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట చదివినప్పుడు. నిలవబడి ఉన్నాడు, వెయిటర్ లాగా ఉన్నాడు, నీ కోసం కనిపెడుతున్నాడు, నా కోసం కనిపెడుతున్నాడు. ఎలా కనిపెడుతున్నాడంటే, దేవుని సన్నిధి నుంచి ఆలోచన అడుగుతావేమో, లేకపోతే కనిపెడతావేమో, లేకపోతే దేవుని దగ్గర నుంచి సలహా అడుగుతావేమో, లేకపోతే దేవుని ఆలోచన ఏదైనా పొందుకుంటావేమో అని నీ కొరకు ఆయన నిలవబడి కనిపెడుతున్నాడట, నిలవబడ్డాడట. ఆ మాటను, ఆ పోస్చర్ని ఒకసారి మనం ఆలోచిస్తే, దేవుడు ఏ విధంగా నిలవబడ్డాడో మన కోసం అనే మాట ఆలోచిస్తే చాలా ఉన్నతమైనటువంటి అనుభవం అది, ఆ ఉన్నతమైనటువంటి ఆలోచన అది. దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడట. ఆ మాటని మరలా చదువుతాను మీ కొరకు. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆ కంటిన్యూషన్లోనే ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఆయన నిలబడి ఉన్నాడట, మన కొరకు నిలబడి ఉన్నాడట. అయితే మనము ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నామా లేదా? అలా కనిపెట్టుకొనగలిగితే అది మనకు ఆశీర్వాదం. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొనవలసినంతగా కనిపెడుతున్నామా? తొందరపాటు నిర్ణయాలు త్వరగా చేసేటువంటి ఆ కంగారులో ఆ తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటున్నామా? అయితే దేవుడు ఇక్కడ మనం చూసినప్పుడు మనలను కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడట. మన కోసం వెయిట్ చేస్తున్నాడు, మన కోసం నిలబడి ఉన్నాడు, మన కోసం కనిపెడుతున్నాడు. ఆయన మన కొరకు కనిపెడుతుండగా ఆయన కొరకు మనం కనిపెట్టి ఆయన సన్నిధి నుంచి ఆలోచనలు తీసుకుంటే అది మనకు ధన్యం, అది మనకు ధన్యకరం. ఆ మాట నేను ఒకసారి చదువుతాను. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. కనిపెడదామా? దేవుని ఆలోచన స్వీకరిద్దామా?
దేవుని కొరకు మనం కనిపెట్టుకొని మన నిర్ణయాలు చేసుకుందామా? అది మనకు ఆశీర్వాదం, అది మనకు ధన్యకరం. మన కుటుంబాలలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన బిడ్డల జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన వ్యక్తిగత జీవితాల్లో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఏదేమైనప్పటికీ, ఏ నిర్ణయమైనప్పటికీ కనిపెడదాం. ఆయన మనల్ని కరుణింపవలనని నిలబడి ఉన్నాడు. ఆయన మనల్ని కరుణింపవలనని నిలబడి ఉన్నాడు. దేవుని వైపు చూద్దామా? దేవా, నేను నీ సన్నిధిలో కనిపెడుతున్నాను ప్రభా, నాకు కావలసిన ఆలోచన నీ సన్నిధి నుంచి దయచే ప్రభా అని ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. అలా కనిపెట్టగలిగే జీవితం ధన్యకరమైనది. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నప్పటికీ అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని కరుణింపవలనని నువ్వు నిలబడి ఉన్న దేవుడో ప్రభా. మేము మీ ఆలోచన కొరకు మేము కనిపెట్టుకొనగలిగే స్థితి మాకు అనుగ్రహించండి ప్రభా. అలా కనిపెట్టుకొనగలిగే స్థితి మాకు ఆశీర్వాదం ప్రభా, అది మాకు ధన్యకరం ప్రభా. అట్టి రీతిగా మీ సన్నిధిలో కనిపెట్టుకొని ముందుకు కొనసాగగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.